దర్శనమైన దాన్ని దయచేసి లోపలికి రానివ్వండి. అమ్మా అమ్మా, నీవెవరో నాకు తెలియదు. నీ లౌకికమైన శరీర సంబంధమైన బాహ్య ఆకర్షణతో సంబంధం లేదు. నీకు తలుపు తెరవబడదు. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. అమ్మా అమ్మా, నీ రంగుల లోకానికి గాని నీకు గాని ఇక్కడ చోటు లేదు. అసలు నువ్వెవరో నాకు తెలియదు. వెళ్ళిపో. లోపలికి వచ్చే అవకాశం నీకు లేదు. సుందరుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, ప్రేమ వాత్సల్యతలు కలిగిన కరుణా కటాక్షములు చూపే ఓ దివ్యవరుడా, దయచేసి నాకైనా తలుపు తీయవా. అమ్మా అమ్మా, నీ మధురమైన మాటలు చాలా బాగున్నాయి. కానీ నువ్వు ఎవరివో నాకు తెలియదు. విందు గృహంలో నీకు చోటు లేదు. అయ్యా పెండ్లి కుమారుడా, నాకు ఈ క్షణంలో లోపలికి రావాలనిపిస్తోంది. నా మనసు మారిపోకపోతే తలుపు తీయవా. అమ్మా అమ్మా, నువ్వు ద్విమనస్కురాలిలా ఉన్నావు. లోపలికి వచ్చాక మళ్ళీ బయటకు పోవాలని ఉందని అంటావు. నీలాంటి ద్విమనస్కులకు నా విందు గృహంలో అసలు స్థానమే లేదు. వెళ్ళిపో. అయ్యా పెళ్లి కుమారుడా, నేను లోక ప్రియను. ఈ లోకములో ఉన్న సమస్తము కంటే నీవే గొప్పవాడవని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక నుండి లోకాన్ని కాక నిన్నే నమ్ముకుంటాను. నాకైనా తలుపు తీయవా. నన్ను దయచేసి విందు గృహములోనికి రానియవా. నీ పేరు లోకప్రియ అంటున్నావు. నువ్వెవరివో నాకు తెలియదు. వెళ్ళు. ఆ లోకాన్ని ప్రేమిస్తూ ఆ లోకంలోనే నశించుకో. ఎంతవరకు ఈ చక్కని ప్రదర్శన చూశారు కదా. ఒకవేళ ఇంకా మనం కూడా ఈ బుద్ధి లేని కన్యకల వలె దేవుని ప్రేమను తెలుసుకోకుండా లోకానుసారంగా ఆత్మీయ అంధకారంలో జీవిస్తున్నట్లయితే ఇప్పుడే పెండ్లి కుమారుడైన యేసయ్యను మన హృదయాల్లోనికి ఆహ్వానించి రక్షణ భాగ్యాన్ని పరిశుద్ధాత్మ అనే నూనెను పొందుకొని ఈ చీకటి లోకంలో మనం దివ్యులుగా ఉండి వెలుగొందుదాం. పెండ్లి కుమారుని విందులో పాల్గొందుదాం. ఇదే మనకు దేవుడిచ్చిన అద్భుతమైన కృపా సమయం. గాడ్ బ్లెస్ యు ఆల్.